సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. కింగ్డమ్ మూవీ అయితే చూడడం జరిగింది. సో మూవీ అయితే నాకు జస్ట్ యావరేజ్ ఫీల్స్ అని అనిపించింది అయితే. అండ్ మూవీలో మెయిన్ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఇద్దరు అన్నదమ్ములు అనమాట. సో చిన్నప్పుడైతే వాళ్ళ నాన్నని చంపేసి అయితే అన్నయ్య అయితే ఊరొదిలి పారిపోతాడు. సో పెద్దయ్యాకైతే అతను ఒక నక్సలైట్ అయ్యాడనే హీరోకి తెలుస్తుంది. అండ్ హీరో అయితే ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అనమాట. సో తన అన్నను వెతకడానికి అయితే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ద్వారా అయితే స్పైగా అయితే శ్రీలంకకి అయితే వెళ్తాడనమాట. సో శ్రీలంకకి వెళ్ళాక అక్కడ ఏం జరిగింది, అసలు వాళ్ళ అన్న ఏ ప్రాబ్లంలో ఉన్నాడని ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మూవీ మెయిన్ స్టోరీ వచ్చేసి ఒక సేవియర్ కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ హాఫ్లో బ్రదర్ అండ్ ఆ బాండింగ్ని మంచిగా మెర్జ్ చేద్దామని ట్రై చేశారు. బట్ అంతా కనెక్ట్ అవ్వలేకపోయాము ఆ బ్రదర్ అండ్ బాండింగ్కి. అండ్ ఇంకా సేవియర్ కాన్సెప్ట్ కూడా నాకు పెద్దగా నచ్చలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి సేవియర్ కాన్సెప్ట్తోని. అండ్ నాకైతే సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడైతే రెట్రో మూవీ బాగా గుర్తుకొచ్చింది. అండ్ రెట్రో మూవీ క్లైమాక్స్ ఎలా ఉంటుందో సేమ్ ఇది అంతే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అండ్ మూవీ మొత్తం చూసాక అనిపించింది సెకండ్ హాఫ్ ఈ మూవీకి అవసరం అంటే సెకండ్ పార్ట్గా తీద్దాం అనుకుంటున్నారు దీన్ని. సో ఈ మూవీకి సీక్వెల్ అవసరం లేదని అయితే నాకు అనిపించింది. అండ్ ఈ మూవీలో హై మూమెంట్ ఇచ్చే సీన్స్ అయితే ఎక్కువగా లేవు. సో అక్కడక్కడ కూడా లేవన్నమాట. అండ్ నాకు మెయిన్ డిసప్పాయింట్ వచ్చేసి హృదయం సాంగ్ అయితే తీసేశారు మూవీ నుంచి. సో ఆ సాంగ్ ఉంటే ఇంకా కొంచెం మూవీకి ప్లస్ అయి ఉండేది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఎక్కువ లేదు. అండ్ నాకు తెలిసి ఒక 10 నిమిషాలు ఉంటుంది అనమాట హీరోయిన్ క్యారెక్టర్ భాగ్యశ్రీ గారిది. అండ్ రోల్కి ఇంకా ఇంప్రొవైజేషన్ చేసేది ఉండేది. అండ్ అలాగే సేవియర్ కాన్సెప్ట్ని ఇంకా బెటర్గా చూపించవచ్చు, బట్ బెటర్గా చూపించలేకపోయారు ఈ మూవీలో. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తాను. ఒకవేళ మీరు కనుక మూవీ చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ అలాగే రివ్యూస్ అయితే వస్తుంటాయి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టాటా, బై బై, సీ యూ.